సో మనం ఇంతవరకు ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 కంప్లీట్ చేశాం. ఎలక్ట్రోకెమిస్ట్రీ 2లో మనకేంట్రా అంటే నెక్స్ట్ ఈక్వేషన్, రివర్సబుల్, ఇర్రివర్సబుల్ ఎలక్ట్రోడ్స్, రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్, దట్ ఈస్ హైడ్రోజన్, స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, స్టాండర్డ్ క్యాలమల్ ఎలక్ట్రోడ్. నెక్స్ట్ తర్వాత పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్లో ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్. ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. ఓకే, మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్. నెక్స్ట్ membrane indicators. Metal indicators are again classified into different types. So that is the first kind of electrode, second kind of electrode, third kind of electrode, inert electrodes. అలానే సెలెక్టివ్ ఎలక్ట్రోడ్స్లో గ్లాస్ ఎలక్ట్రోడ్స్ గురించి మనం డీటెయిల్గా డిస్కషన్ చేశాం లాస్ట్ క్లాస్లో. అయితే ఇప్పుడు ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీ 2లో మనకు నెక్స్ట్ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ నెక్స్ట్ ఈక్వేషన్ నుంచి మనం కొన్ని ప్రాబ్లమ్స్, అంటే ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, అసలు ఈ 2లో మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏవి, అదేంట్రా అంటే ఈ సెల్ కనుక్కోవడం. స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ స్కిన్కి ఇచ్చినట్లయితే మనం E0 సెల్ను ఎలా కనుక్కోవాలి అంటే ఒక ఫార్ములా ఉంది, దట్ ఈజ్ E0 క్యాథోడ్ మైనస్ E0 యానోడ్. ఇవి మనం ఇంటర్లో కూడా చేసాం ఈ ప్రాబ్లమ్స్. బహుశా మీరు చేసింటారని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ రెండవ ఫార్ములా ఏంట్రా అంటే డెల్టా Z0 వాల్యూ కనుక్కోవడం. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. గిబ్స్ ఫ్రీ ఎనర్జీకి ఫార్ములా ఏంట్రా అంటే -NF E0 సెల్. ఇక మూడవది ఏంట్రా అంటే E0 సెల్ ఈజ్ ఈక్వల్ టు 0.059/n log Kc, అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కనుక్కోవడం. ఒకవేళ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇస్తే E0 సెల్ కనుక్కోవడం. ఇక నాలుగవది ఏంటంటే ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు E0 సెల్ ప్లస్ 0.059/n లాగ్ క్యాథోడ్ డివైడెడ్ బై యానోడ్. ఒకవేళ మైనస్ కావాలంటే ఉల్టా అవుతుంది, యానోడ్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై క్యాథోడ్ కాన్సన్ట్రేషన్. ఇది ఎప్పుడు అంటే మనకిచ్చినటువంటి ఎలక్ట్రోడ్స్, వాటి యొక్క ఎలక్ట్రోలైట్లో కాన్సన్ట్రేషన్ అనేది 1 m కన్నా తక్కువ ఉంటుంది. సో 1 m కన్నా తక్కువ కాన్సన్ట్రేషన్స్ ఇచ్చినప్పుడు అప్పుడు మనకు E0 సెల్ కాదు వచ్చేది, ఈ సెల్ వస్తుంది. కాబట్టి ఆ ఈ సెల్ను కనుక్కోవడం ఎట్లా, దానికి ఫార్ములా ఏంట్రా అంటే ఇది. ఓకే, ఇవి ఇంపార్టెంట్ ఫార్ములాస్. వీటిని బేస్ చేసుకొనే మనకు ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మనం 1 by 1 చూద్దాం. చెప్పు, ఫార్ములా రాసుకుంటావా? E0 cell is equal to E0 cathode minus, right. ప్రాబ్లం ఇచ్చా చూడు. A cell is set up between copper and silver electrodes as follows. Copper solid / Cu+2 aqueous in the presence of double vertical lines is nothing but salt bridge. Ag plus aqueous in the presence of Ag solid, అంటే Ag electrode. సో కాపర్ ఎలక్ట్రోడ్ ఉంది, Ag ఎలక్ట్రోడ్ ఉంది. If two half cells work under standard conditions, రెండు కూడా స్టాండర్డ్ కండిషన్లో ఉన్నాయంట. క్యాలిక్యులేట్ ద EMF ఆఫ్ ద సెల్. EMF ఆఫ్ ద సెల్, ఈఎంఎఫ్ను క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అయితే మనకి ఇక్కడ డేటా ఇచ్చాడు. E0 Cu+2 / Cu is equal to plus 0.34 volt, E0 Ag plus / Ag is equal to plus 0.80 volt.
ఓకే, రాసుకున్నారా? ఇప్పుడు చేయి, ప్రాబ్లం చేయి మళ్ళా. ఇప్పుడు ఏంటంటే ఇలా మనకి స్టాండర్డ్ రెడక్షన్ పొటెన్షియల్స్ ఇచ్చినప్పుడు చూడండి, Cu+2/Cu అంటే +2 to 0 అంటే రెడక్షన్, Ag+/Ag అంటే +1 to 0 అంటే అది కూడా రెడక్షనే. అంటే మనకి ఇచ్చినటువంటి పొటెన్షియల్స్ అన్నీ కూడా ఏంట్రా అంటే స్టాండర్డ్ రెడక్షన్ పొటెన్షియల్. ఇలా స్టాండర్డ్ రెడక్షన్ పొటెన్షియల్స్ ఉన్నప్పుడు ఏ పొటెన్షియల్ అయితే ఎక్కువ ఉంటుందో అది క్యాథోడ్, ఏ పొటెన్షియల్ అయితే తక్కువ ఉంటుందో అది యానోడ్. కాబట్టి ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు E0 క్యాథోడ్ మైనస్ E0 యానోడ్. మరి క్యాథోడ్ ఏది? సిల్వర్. కాబట్టి 0.80 మైనస్ 0.34 వేయాలి. అప్పుడు ఏమొస్తుంది? ప్లస్ 0.46. 0. చూడు చూడు సాల్వ్ చేశాను చూడు, కనిపిస్తుందా? ఎస్. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడే ఒక లాజిక్ గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికే కానీ, Cu+2/Cu దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 0.34 వోల్ట్, Ag+/Ag రెండు కూడా రెడక్షన్ పొటెన్షియల్లోనే ఉన్నాయి. దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఎస్ఆర్పి. స్టాండర్డ్ ఎస్ఆర్పి వాల్యూస్ని బేస్ చేసుకొని ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో మనం చెప్తాం, ఏ పొటెన్షియల్ అయితే ఎక్కువ ఉంటుందో ఆ ఎక్కువ ఉన్నటువంటిది ఏంటంటే క్యాథోడ్గా పనిచేస్తుంది, తక్కువ ఉన్నటువంటిది యానోడ్గా పనిచేస్తుంది. కాబట్టి ఫార్ములా ఏంటి? E0 సెల్ ఈజ్ ఈక్వల్ టు E0 క్యాథోడ్ మైనస్ E0 యానోడ్. అది ఓకేనా? ఇంకోటి చేద్దామా? రైట్. చూడండి, ఇంకో ప్రాబ్లం చూడండి, కనిపిస్తుందా? రైట్. చూడండి, Zn+2/Zn దట్ ఈజ్ ఈక్వల్ టు -0.76 వోల్ట్. ఇంకోటి Fe+2/Fe -0.44 వోల్ట్. E0 సెల్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇక్కడ E0 అన్నప్పుడు ఏంటంటే స్టాండర్డ్ కండిషన్లో ఉన్నట్లు, అంటే కాన్సన్ట్రేషన్ 1 మోలార్ అన్నట్లు, ప్రెషర్ 1 అట్మాస్ఫియర్ ప్రెషర్ అన్నట్లు, టెంపరేచర్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ రూమ్ టెంపరేచర్. చూడండి, రెండు కూడా రెడక్షన్ పొటెన్షియల్సే, అవునా? రెండు కూడా రెడక్షన్ పొటెన్షియల్స్నే ఇచ్చాడు. మరి హైయెస్ట్ రెడక్షన్ పొటెన్షియల్ ఏంట్రా అంటే క్యాథోడ్గా పనిచేస్తుంది, లోయెస్ట్ రెడక్షన్ పొటెన్షియల్ ఏంట్రా అంటే యానోడ్గా పనిచేస్తుంది. హెచ్ఆర్పి మైనస్ ఎల్ఆర్పి అంటే హైయెస్ట్ రెడక్షన్ పొటెన్షియల్ మైనస్ లోయెస్ట్ రెడక్షన్ పొటెన్షియల్ ఆర్ E0 క్యాథోడ్ మైనస్ E0 యానోడ్. మరి రెండిట్లలో -0.76 -0.44లో ఏది హైయెస్ట్ వాల్యూ? -0.44 నెగిటివ్ వాల్యూలో ఉంది, కాబట్టి ఇది హైయెస్ట్గా అయిపోతుంది. సో -0.44 మైనస్ ఆఫ్ -0.76 ఏమవుతుంది? -0.44 మైనస్ ఆఫ్ మైనస్ ఏంటి? ప్లస్ 0.76. సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ప్లస్ 0.32 వోల్ట్స్, ప్లస్
0.32 వోల్ట్స్. ఇది ఓకే, అర్థమైందా? ఆల్ ఆఫ్ యూ లిజన్. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఈజ్ an extensive property or intensive property? ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ కిందికి వస్తుందా, ఇంటెన్సివ్ ప్రాపర్టీ కిందికి వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ పైన ఇచ్చాడు చూడండి, Zn+2/Zn ఈజ్ ఈక్వల్ టు -0.76 వోల్ట్ అన్నాడు కదా, అవునా? మరి అలా కాకుండా నేను 2Zn+2/2Zn ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 mole Zn+2/Zn ఈజ్ ఈక్వల్ టు -0.76 వోల్ట్ అన్నాం. అదే 2 moles తీసుకుంటే 2 moles ఆఫ్ Zn+2/2 moles ఆఫ్ Zn ఈజ్ ఈక్వల్ టు ఎంత? వాట్ ఈస్ ద పొటెన్షియల్? వెరీ గుడ్, వెరీ గుడ్, భలే చెప్తావబ్బా చంద్రిక, సూపర్, సూపర్గానే చెప్తావు, సూపర్గానే చెప్పారు. డబల్ కాదండి, డబల్ కాదు, ఇప్పుడు నువ్వు 1 mole Zn+2/Zn ఈజ్ ఈక్వల్ టు -0.76 వోల్ట్ అయితే 2Zn+2/2Zn ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? డబల్ కాదు, డబల్ కాదు, ఎందుకంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఈజ్ an ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఇంటెన్సివ్ ప్రాపర్టీ అన్నప్పుడు డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ద మాస్. ఇప్పుడు జింక్ ఎలక్ట్రోడ్ పెట్టావు అంటే జింక్ ఎలక్ట్రోడ్ పొటెన్షియలే వస్తుంది, కానీ దానికి ఇంత వెయిట్ ఉంటే ఇంత పొటెన్షియల్, ఇంత వెయిట్ ఉంటే ఇంత పొటెన్షియల్ ఉంటుందా? ఉండదు. ఇప్పుడు నువ్వు ఒక కడ్డీ తీసుకొని ప్లగ్లో పెట్టావు అనుకో, పెట్టినప్పుడు ఏంటి, షాక్ కొడుతుంది, అంతేగాని చిన్న కడ్డా పెద్ద కడ్డా అని చూస్తుంది అది కరెంటు? చూడదు కదా. సో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఈజ్ an ఇంటెన్సివ్ ప్రాపర్టీ. చూపిస్తాను చూడు, చూడు, E0 సెల్ అనేది నెగిటివ్లో ఉంటే ఆ సెల్ పనిచేయదు. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. Zns/Zn+2 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయ్యింది. 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయితే పొటెన్షియల్ 0.76 వోల్ట్ వచ్చింది, ఆక్సిడేషన్ పొటెన్షియల్ అనుకో. ఇప్పుడు 2 into Zn గివ్స్ రైజ్ టు 2Zn+2, 4 ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతుంది. ఇంటూ 2 వేస్తావా? వెయ్యవు. 2 ఎలక్ట్రాన్స్కి 0.46 అయితే 4 ఎలక్ట్రాన్స్కి ఎంత అంటే మనం డబుల్ కాదు అది. వై? బికాస్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఈజ్ an ఇంటెన్సివ్ ప్రాపర్టీ. అర్థమైందా? ఎస్, వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. The standard electrode potential for Daniell cell is 1.1 volt. Calculate the standard Gibbs energy for the reaction. Gibbs energy for the reaction. చూడండి, గిబ్స్ ఎనర్జీ అన్నాడు కాబట్టి నీకు ఇంతకు ముందే ఫార్ములాలు చెప్పాను. డెల్టా జీ స్టాండర్డ్ కాబట్టి డెల్టా G0 ఈజ్ ఈక్వల్ టు -NFE0 సెల్.
E0 సెల్ ఇచ్చాడు, డేనియల్ సెల్ అన్నాడు, 1.1 వోల్ట్ అన్నాడు, అంటే E0 సెల్ ఈజ్ ఈక్వల్ టు 1.1 వోల్ట్. బాగుంది. ఇప్పుడు ఎన్ అంటే ఏంది సార్? ఎన్ అనేది ఏంట్రా అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ చూడండి, Zn 0, Zn +2 అన్నప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయినాయి? 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయినాయి. ఈ రిలీజ్ అయినటువంటి 2 ఎలక్ట్రాన్స్ ఏమవుతుంది? కాపర్ దగ్గరికి పోతుంది, Cu+2/Cu. అక్కడ కూడా ఎన్ని? 2 ఎలక్ట్రాన్సే. కాబట్టి ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయో అన్ని ఎలక్ట్రాన్స్ అబ్జార్బ్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఎలక్ట్రాన్స్ నంబర్ ఎంతరా అంటే 2. n ఈజ్ ఈక్వల్ టు 2. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 2. F అనేది ఏంటి? ఫారడే. 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, చూడండి, 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ గినుక ట్రాన్స్ఫర్ అయినట్లయితే ఎంత ఎనర్జీ రిక్వైర్డ్ అవుతుంది అంటే 1 ఫారడే ఎనర్జీ రిక్వైర్డ్ అవుతుంది. సో 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫారడే. ఎట్లా? మోల్ అంటే ఏంటి? మోల్ అవగాడ్రో నంబర్ ఆఫ్ పార్టికల్స్. అవగాడ్రో నంబర్ ఆఫ్ పార్టికల్స్ అంటే ఎంత? 6.023 × 10⁻23. సో 6.023 × 10⁻23 ఇంటూ ఎలక్ట్రాన్ ఛార్జ్ 1.6 × 10⁻−19 కూలుమ్స్. దాన్ని మల్టిప్లై చేస్తే మనకు 96,480 వస్తుంది. దాన్ని ఫారడే ఏం చేశారంటే 96,500కి సరి చేశాడు. క్యాలిక్యులేషన్కి ఈజీగా ఉంటుందని 96,500. దట్ ఈస్ నథింగ్ బట్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిక్వైరింగ్ ఛార్జ్ ఎంతరా అంటే 96,500 కూలుమ్స్. ఓకే, n ఈజ్ ఈక్వల్ టు 2, F ఈజ్ ఈక్వల్ టు 96,500. E0 సెల్ ఇచ్చాడు కాబట్టి 1.1. మనకి ఎంత వస్తుంది? -2,12,300 జౌల్స్ పర్ మోల్. ఒకవేళ నీకు కిలో జౌల్స్ కావాలి అంటే బై 1000 వేయాల, బై 1000. ఎందుకంటే 1000 జౌల్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలో జౌల్స్. కాబట్టి అప్పుడు మనకు ఎన్ని కిలో జౌల్స్లు వస్తుంది అంటే మనము బై 1000 కనుక వేసినట్లయితే మనకు కిలో జౌల్స్ వస్తుంది. దట్ ఈస్ 212.3 కిలో జౌల్స్ పర్ మోల్. 212.3 కిలో జౌల్స్ పర్ మోల్ అనేది ఏంట్రా అంటే గిబ్స్ ఎనర్జీ. గిబ్స్ ఎనర్జీ. క్లియర్? సో ప్రాబ్లం చూస్తేనే మనం ఏంటంటే గిబ్స్ ఎనర్జీ అన్నాడు కాబట్టి స్టాండర్డ్ గిబ్స్ ఎనర్జీ ఫర్ ద రియాక్షన్ అనగానే వెంటనే మనకు ఫార్ములా గుర్తు రావాలి. అందుకే స్టార్టింగ్లోనే నీకు ఫార్ములాలు నేను రాపిచ్చింది. డెల్టా G0 ఈజ్ ఈక్వల్ టు -NF E0 సెల్. ఒకవేళ వాడు E0 సెల్ గినక ఇవ్వకపోతే స్టాండర్డ్ పొటెన్షియల్ ఇచ్చినాడు అనుకో, అప్పుడు మనం E0 సెల్ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కోవాలి? E0 సెల్, E0 క్యాథోడ్ మైనస్ E0 యానోడ్. చూడండి, ఇదే ప్రాబ్లం ఏం చేస్తారంటే ద స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఫర్ డేనియల్ సెల్ ఈస్ అని అక్కడ E0 Zn+2/Zn అని Cu+2/Cu అని దాని స్టాండర్డ్ పొటెన్షియల్ వాల్యూలు ఇచ్చినాడు అనుకో, అప్పుడు నువ్వేంట్రా అంటే ఫస్ట్ నువ్వు E0 సెల్ కనుక్కోవాలా. E0 సెల్ కనుక్కున్న తర్వాత ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాల. అంత లెంత్ లేకుండా వాడే ఏంట్రా అంటే ఇక్కడ పొటెన్షియల్ ఇచ్చేసినాడు, ఎంత 1.1 వోల్ట్ అని ఇచ్చేసినాడు. కాబట్టి మనం ఈజీగా చెప్పవచ్చు. క్లియర్? ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి.
calculate the equilibrium constant for the reaction Cu plus 2Az aqueous gives rise to Cu plus 2 aqueous plus 2Az solid. E0 cell is equal to 0.46 volt. ఇప్పుడు మనం ఏంట్రా అంటే కేసీని కనుక్కోవాలి అంటున్నాడు. కేసీ ఈజ్ నథింగ్ బట్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. సో వాట్ ఈస్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ ద రియాక్షన్? ఇందులో ముందు మనకు ఫార్ములా తెలుసు. E0 సెల్ ఈజ్ ఈక్వల్ టు 0.059/n log కేసీ. E0 సెల్ ఇచ్చాడు 0.46 వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 0.059/n. n ఎంత వేయాలా? ఇప్పుడు సమస్య. n ఎంత వేస్తావు? 2. మళ్ళీ ఏజీలో 1 కదా ఎలక్ట్రాన్ ఉండేది. ఏజీ ప్లస్ 2 ఏజీ ఈజ్ ఈక్వల్ టు ఎంతరా అంటే 1 ఎలక్ట్రానే కదా. మరి 2 వేయాలనా 1 వేయాలనా? టూనా 1నా? ఎందుకు 1 వేయం? అట్లా కాదు. ఎన్ని ఎలక్ట్రాన్లు అయితే రిలీజ్ అవుతాయో అన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతాయి. అట్లా Cu2 Cu ప్లస్ 2 అది ఆక్సిడేషన్. ఏజీ ప్లస్ 2 ఏజీ రిడక్షన్. ఆక్సిడేషన్ అంటే ఏంటి? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్సే కదా. 2 ఎలక్ట్రాన్లు లాస్ అవుతున్నాయంటే 2 ఎలక్ట్రాన్లు గెయిన్ కావాలా. అందుకే అక్కడ బ్యాలెన్స్ చేసాం, 2Az ప్లస్ అన్నాం. ఒక ఏజీ నుంచి ఒక ఏజీకి 1 ఎలక్ట్రాన్ అబ్జార్బ్ అయితే 2 ఏజీలు అన్నప్పుడు 2 ఎలక్ట్రాన్స్ అబ్జార్బ్ అయినాయా లేదా? సో అక్కడ ఎన్ని ఎలక్ట్రాన్లు ఇన్వాల్వ్ అయినాయి, ట్రాన్స్ఫర్ అయినాయి అంటే 2. అది 2, అంతేగాని చిన్న నంబర్ పెద్ద నంబర్ అని కాదు. అర్థమైందా? మరి ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయి. సబ్స్టిట్యూట్ చేయి, ఎంత వస్తుందో చెప్పు. 0.46 into 2 is equal to 0.059 log Kc.
చూడండి, E0 cell is equal to 0.059 by n log Kc. 0.46 is equal to 0.059 by 2 log Kc. log Kc ని యువతలకి గీర్చుకొద్దాం. log Kc is equal to 0.46 into 2 divided by 0.059. That is equal to 15.593. log Kc is equal to 15.593 అయినప్పుడు Kc is equal to ఏమవుతుంది అంటే లాగ్ యువతలకు వస్తుంది కాబట్టి యాంటీ లాగ్ అవుతుంది. యాంటీ లాగ్ ఆఫ్ 15.593. యాంటీ లాగ్లో చూడాలి. 0.593 యాంటీ లాగ్ 0.593 ఎంత వస్తుంది అంటే 3.91 వస్తుంది. 391 వస్తుంది కాబట్టి అక్కడ పాయింట్ తర్వాత క్యారెక్టరిస్టిక్ వాల్యూ 3.91 ఇంటూ 15 ఉంది కాబట్టి యాంటీలాగ్ ఈజ్ నథింగ్ బట్ యాంటీలాగ్ 15 ఈజ్ నథింగ్ బట్ 10 to the power of 15. యాంటీలాగ్ 14 ఈజ్ నథింగ్ బట్ 10 to the power of 14. యాంటీలాగ్ 11 ఈజ్ ఈక్వల్ టు 10 to the power of 11. యాంటీలాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు 10 to the power of 3. యాంటీలాగ్ 4 ఈజ్ ఈక్వల్ టు 10 to the power of 4. ఓకే, అర్థమైందా? క్లియర్? ఓకేనా? కనిపించిందా? E0 A/A plus is equal to -9. E0 B plus / B is equal to -3. Calculate EMF. Calculate EMF of cell. F is equal to question mark. ఎంత వస్తుంది? ఎందుకు నన్ను అట్లంటావు? ఇందులో మనకి ఇచ్చినటువంటిది ఏంట్రా అంటే కాదు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటిది ఏంట్రా అంటే A to A+ అన్నాడు. అంటే 0 to +1 అంటే ఆక్సిడేషన్ కదా, ఆక్సిడేషన్ కదా. +1 to 0 B + to B అన్నప్పుడు ఏంటంటే ఇది 0. +1 to 0 అంటే ఇది రిడక్షన్ కదా. ఒకటేమో ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఇచ్చినాడు, ఇంకొకటేమో రిడక్షన్ పొటెన్షియల్ ఇచ్చినాడు. నువ్వు రెండింటిని కూడా రిడక్షన్ పొటెన్షియల్లోకే మార్చుకోవాలి. ఇది ఆల్రెడీ రిడక్షన్ ఉంది కాబట్టి ఇక దీన్ని మనం రిడక్షన్ పొటెన్షియల్లోకి మార్చుకోవాలి. రిడక్షన్ పొటెన్షియల్లోకి మార్చుకోవాలి అంటే ఇక్కడ నువ్వేం చేయాలి తెలుసా? ఈ ప్లస్ తీసేసి ఇక్కడ ప్లస్ చూడు,
ఇక్కడ ప్లస్ ఇది పెట్టాలి అన్నప్పుడు ఏంటంటే ఈ సైన్ తీసేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఇది ప్లస్ అయిపోతుంది. ఏమవుతుంది? ప్లస్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఈఎంఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్. ఇప్పుడు రెండు రిడక్షన్ పొటెన్షియలే కాబట్టి దీని పొటెన్షియల్ వాల్యూ ఎక్కువ, +9, ఇది -3 అవుతుంది. అంటే +9 అన్నప్పుడు ఏంటి? ఇది క్యాథోడ్గా పనిచేస్తుంది. కాబట్టి ఈఎంఎఫ్ ఇజ్ ఈక్వల్ టు, చూడు, ఈఎంఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఈ క్యాథోడ్ అంటే 9 -3. ఇది యానోడ్ కదా, యానోడ్. ఇప్పుడు ఏంటి? +3. 9 + 3 12. ఆన్సర్ వచ్చేసి 12. ఈఎంఎఫ్ ఎంత అంటే 12. అర్థమైందా? చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ చెకప్. ఇచ్చినటువంటివి ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఇచ్చాడా, రిడక్షన్ పొటెన్షియల్లో ఇచ్చాడా? నువ్వేంటి? రిడక్షన్ పొటెన్షియల్లోకి మార్చుకోవాలా. ఎస్ఆర్పి వాల్యూని బట్టే మనం క్యాథోడ్ యానోడ్ మనం ఐడెంటిఫై చేస్తాం. కాబట్టి ఒకటి ఆక్సిడేషన్ ఒకటి రిడక్షన్ ఇచ్చినాడు కాబట్టి రెండింటిని నువ్వు రిడక్షన్లోకి మార్చుకోవాలి. పొటెన్షియల్ అదే ఉంటుంది, సైన్ ఒక్కటి మారుతుంది, అదొకటి గుర్తుపెట్టుకో. సో -9 ఉన్నట్టు ఏమైంది అంటే అది ఆక్సిడేషన్ పొటెన్షియల్ అయితే రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ ఎంత అంటే 9. ఓకేనా? రెండు కూడా ఇప్పుడు ఏంటంటే రిడక్షన్ పొటెన్షియల్లో ఉంది కాబట్టి ఈఎంఎఫ్ ఇజ్ ఈక్వల్ టు E0 క్యాథోడ్ మైనస్ E0 యానోడ్. క్యాథోడ్ ఏంటి? ఎక్కువ పొటెన్షియల్ ఉండేది క్యాథోడు. యానోడ్ ఏంటి? తక్కువ పొటెన్షియల్ ఉండేది యానోడు. కాబట్టి 9 - -3. సో మైనస్ ప్లస్. సో 9 + 3 12. ఓకే, అర్థమైందా? రైట్. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. ఓకేనా? రైట్.